ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 13వ అధ్యాయము 20 వచ్చినాం. సామెతలు 13:20. జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడగును. జ్ఞానులతో సహవాసం అంటే జ్ఞానం కలిగిన బిడ్డలతో, తెలివి కలిగిన వారితో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ చేసినట్లయితే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. దేని బిడ్డ మొద్దులతో సహవాసం చేస్తే మొద్దులైపోతారు కదా. చాలామంది స్టూడెంట్స్ను పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ముందు బెంచ్లో కూర్చోబెట్టుకుంటారు వాళ్ళ పిల్లలను, ముందు బెంచ్లో కూర్చోబెట్టి వెళ్తారు. ఈ కారణం ఏంటి? ముందు కూర్చున్న వాళ్ళు శ్రద్ధగా చదువుతారు, శ్రద్ధగా పాఠాలు వింటారు, మంచి క్లెవర్స్ అవుతారని. మొద్దు పిల్లలు లాస్ట్ బెంచ్లో ఉంటారు కదా. నేను బిడ్డలారా, మరి జ్ఞానులతో సహవాసము, జ్ఞానవంతులతో మనము ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా జ్ఞానం వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖత్వం వస్తుంది. తాగుబోతులతో సహవాసం చేస్తే మంచోడు కూడా చెడిపోతాడు, తాగుబోతు అయిపోతాడు. సినిమాలు చూసే వాళ్ళతో సహవాసం చేస్తే అందరూ కూడా సినిమాలకే ఎగబడతారు. కనుక అటువంటిది ఫ్రెండ్షిప్ కాదు మనకు కావాల్సింది. జ్ఞానము కలిగినటువంటి వారితో మనము సహవాసము కలిగి ఉన్నట్లయితే మనకు కూడా జ్ఞానం వస్తుందంట. అటువంటి బిడ్డలతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మరి నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు దేవుని బిడ్డ? మంచి వాళ్ళతోనా, చెడు వాళ్ళతోనా, జ్ఞానవంతులతోనా, జ్ఞానహీనులతోనా, బుద్ధిమంతులతోనా, బుద్ధిహీనులతోనా? నిన్ను నువ్వు పరీక్షించుకొని సహవాసం సరిగా లేకపోతే మంచివారితో సహవాసం కలిగి ఉండు, జ్ఞానులతో సహవాసం కలిగి ఉండు. జ్ఞానాన్ని పొందుకొని ప్రభుల ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. అవును తండ్రి, నాయన మంచి నడవడిక కలిగి ప్రతి బిడ్డ ముందుకు సాగుటకు సహాయం చేయి. జ్ఞానుల సహవాసం చేయి, వారికి జ్ఞానము లభించును గనక ప్రభువా. నాయన ప్రతి బిడ్డను నా తండ్రి జ్ఞానవంతులతో సహవాసము కలిగి వారి జీవితాలను మార్చుకొని మంచి బాటలు ముందుకు సాగుటకు నీ కృప దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.